అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ saisha.com ఈరోజు ఈ వీడియో వచ్చేసరికి ఇది నా బేబీ బాయ్ యొక్క గ్రోత్ స్కాన్ రిపోర్ట్ అండి. ఇది నాకు 9th మంత్ వచ్చిన వెంటనే అయితే చేయటం జరిగింది. చూడండి ఇక్కడ గెస్టెడ్ ఏజ్ అంటే స్కానింగ్ రిపోర్ట్స్ తీసినప్పుడు 36 వీక్స్ అప్పుడు నాకు ఈ స్కానింగ్ అయితే తీశారు. ఇక్కడైతే మెన్షన్ చేశారనమాట. అలాగే ఈడీడీ బై ఎర్లీ స్కాన్ ప్రకారం ఈడీడీ అనేది 12/5/2023 అయితే ఇచ్చారు. నాకైతే కరెక్ట్గానే 11/5/23 డెలివరీ అయితే అయిందనమాట. ఇక్కడ మెన్షన్ చేశారు సోనోగ్రఫీ ఆఫ్ గ్రావిడ్ యుటైరస్ ఈ స్కానింగ్ అనమాట. సో చూడండి నాకు అప్పుడు 9th మంత్ వచ్చేసరికి ప్రెజెంటేషన్ బేబీ యొక్క ప్రెజెంటేషన్ అనేది సెపాలిక్ పొజిషన్కి వచ్చేసింది. సో 9th మంత్ వచ్చేసరికి సెపాలిక్ పొజిషన్లోకి వచ్చింది కాబట్టి నాకు నార్మల్ డెలివరీ అయితే అయిందనమాట. ఇక్కడ కనుక బ్రీచ్ ప్రెజెంటేషన్ ఉంటే చాలా కష్టం అండి. నార్మల్ డెలివరీస్ అనేవి అవ్వవు 9th మంత్లో బ్రీచ్ పొజిషన్ ఉంటే. సో లిక్కర్ అంటే అమినోయాటిక్ ఫ్లూయిడ్ అనమాట. అంటే ఉమ్మనీరు అంటారు. ఉమ్మనీరు అనేది 11 to 12 సెంటీమీటర్స్ నాకైతే కరెక్ట్గా ఉంది. అంటే 8 నుంచి 18 లోపు అయితే ఉండాలి అనమాట. అప్పుడే కరెక్ట్గా ఉన్నట్టు. నాకైతే 12 ఉంది. సో నాకు కరెక్ట్గా అయితే ఉంది. ప్లెజెంటా మాయా అనేది పోస్టీరియర్గా అంటే మాయా అనేది వెనక బేబీకి వెనక వైపు ఉంది. అంటే బేబీ అంటే పోస్టీరియర్లో ఉంది అనమాట ప్లెజెంటా అనేది. సో ఫీటల్ హార్ట్ రేట్ బేబీ యొక్క గుండె చప్పుడు వచ్చేసరికి 155 BPM. చూడండి చాలామంది 140 బిలో ఉంటేనే బేబీ బాయ్ అని అంటూ ఉంటారు కదా. చూడండి నాకు 155 ఉంది. నాకు టిఫా స్కాన్లో వచ్చేసరికి 158 అయితే ఉందన్నమాట. సో హార్ట్ రేట్ పెట్టి బేబీ బాయ్ గర్ల్ అని అయితే మనం చెప్పలేము. సో బయోమెట్రీ అనమాట. బీపీడీ, హెచ్సి, ఏసీ, ఎఫ్ఎల్ వాల్యూస్ ఈ వాల్యూస్ యొక్క పూర్తి వివరాలు అనేది నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను. మీకు డిస్క్రిప్షన్లో కానీ పైన కానీ నేనైతే మెన్షన్ చేస్తాను. మీరైతే ఒకసారి చూడండి వాటి యొక్క వాల్యూస్ ఏంటి అంటే. ఈ గ్రోత్ స్కాన్లో మెయిన్ వచ్చేసరికి ఇదేనండి. ఎందుకు అంటే బిడ్డ మనకి గ్రోత్ స్కాన్ అంటే బేబీ అనేది బరువు ఎంత ఉంది, కరెక్ట్గా పెరిగిందా లేదా, బేబీ అనేది ఎదుగుదల అనేది కరెక్ట్గా ఉందా లేదా అని తెలుసుకోవడానికి ఈ గ్రోత్ స్కాన్ అయితే చేస్తారు కదా. బీపీడీ అంటే బై పారాడల్ డయామీటర్ అనమాట. అంటే బేబీ యొక్క తల ఉంటుంది కదా దాని యొక్క చుట్టుకొలత అనమాట. సో చుట్టుకొలత 36 వీక్స్ 0 అంటే నాకు 36 వీక్స్కి చేశారు కాబట్టి ఇది కరెక్ట్గానే ఉంది. అలాగే హెచ్సి అంటే బేబీ తల యొక్క హైట్ అనమాట. ఏసీ అంటే బేబీ పొట్ట యొక్క కొలతలు. ఎఫ్ఎల్ అంటే బేబీ తొడభాగం ఉంటుంది కదా ఆ తొడభాగం యొక్క కొలతలు అనమాట. సో ఇవన్నీ నాకు 36 వీక్స్కి కరెక్ట్గానే ఉంది. ఈ యొక్క పొట్ట బేబీ యొక్క పొట్ట మాత్రం ఒక 1 వీక్ అనేది కొంచెం చిన్నగా ఉంది. సో ఇదైతే ఏం ప్రాబ్లం లేదు అని డాక్టర్ అయితే చెప్పారు. అన్నీ అయితే నాకు గ్రోత్ అనేది బేబీ యొక్క గ్రోత్ చాలా కరెక్ట్గా ఉంది. 36 వీక్స్ గాను 36 వీక్స్కి ఎంత ఉండాలో అంత అయితే ఉంది. అలాగే చూడండి నా బేబీ యొక్క వెయిట్ వచ్చేసరికి 2 kg 585 grams అంటే 2.5 kg అయితే నాకు బేబీ ఉంది అండి. అంటే మనకి డెలివరీ అయ్యే సమయానికి బేబీ అనేది 2.5 kgs అయితే ఉండాలి. అంతకంటే తక్కువ ఉంటే అది బేబీ అనేది అన్హెల్దీ బేబీ అని అంటారు డాక్టర్సే. 2.5 ఉంది అంటే నాకు కరెక్ట్గా ఉందని చెప్పారనమాట. సో ఇంప్రెషన్ అంటే ఇది స్కానింగ్ మొత్తం యొక్క ఇంప్రెషన్. సింగిల్ లైవ్ ఇంట్రాయుటేరియన్ ఫీటస్ అంటే నాకు ఒక బేబీయే నా పొట్టలో ఉంది. అది కూడా 35 వీక్స్ 4 డేస్కి గెస్టెడ్ ఏజ్. బేబీ అనేది సెఫాలిక్ ప్రెజెంటేషన్లో ఉంది. అలాగే పోస్టీరియర్ ఉంది ప్లెజెంటా అనేది. అమినోయాటిక్ ఫ్లూయిడ్ అనేది చాలా కరెక్ట్గా ఉంది అనేది ఇక్కడ మెన్షన్ చేశారు. ఇంకా ఇది వచ్చేసరికి చూడండి బీపీడీ అనమాట. చెప్పాను కదా బిడ్డ యొక్క తల యొక్క చుట్టుకొలత అలాగే హైట్. ఇది వచ్చి తొడభాగం అనమాట. తొడభాగం అంటే ఎఫ్ఎల్ అనమాట తొడభాగం. అలాగే ఇది ఏసీ అంటే బేబీ యొక్క పొట్ట యొక్క కొలత అనమాట. ఇది వచ్చేసి హార్ట్ రేట్ అనమాట. బేబీ ఇదిగో 155 BPM బిడ్డ యొక్క గుండె చప్పుడు అనేది ఇక్కడ కొలిచినట్టు మనకి ఇచ్చారు. సో ఇవన్నీ అమినోయాటిక్ ఫ్లూయిడ్ అనేది కరెక్ట్గా ఉందా లేదా అని ఇక్కడైతే మనకి చూడటం అయితే జరిగింది. ఇదైతే బేబీ బాయ్ యొక్క గ్రోత్ స్కాన్ రిపోర్ట్ అండి. అలాగే బేబీ బాయ్ యొక్క టిఫా స్కాన్ రిపోర్టు, బేబీ గర్ల్ యొక్క స్కాన్ రిపోర్ట్స్, ఎర్లీ స్కాన్ రిపోర్ట్లన్నీ నేనైతే నా ఛానల్లో పెట్టడం జరిగింది. ఎవరైనా చూడకుండా ఉంటే ప్లీజ్ ఒకసారి వెళ్ళి అవి కూడా అయితే చెక్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.